Hi students, welcome to our YouTube channel Narendra's Maths Lab. So today's our topic is in conic section MCQs. Let us see the MCQs in ellipse. Now let us see the first question. చూడండి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ బాగా చదువుకొని అర్థం చేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ ఇక్కడ the eccentricity of an ellipse or the eccentricity of an ellipse when its center at the origin is 1/2. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి చూడండి వెన్ ఇట్స్ సెంటర్ అట్ ద ఆరిజిన్ అంటే ఎలిప్స్ యొక్క సెంటర్ ఆరిజిన్ వద్ద ఉన్నట్లయితే ఆ ఎలిప్స్ యొక్క ఎసెంట్రిసిటీ ఎంత అవుతుందని చెప్తున్నారు. ఆ ఎలిప్స్ యొక్క ఎసెంట్రిసిటీ ఈజ్ 1/2 అవుతుంది. అయితే ఇఫ్ వన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 4. సో హియర్ ఎలిప్స్లో ఇక్కడ మనకి 2 డైరెక్ట్రిక్సెస్ ఉంటాయి. ఆ 2 డైరెక్ట్రిక్సెస్లో నుంచి వన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఇచ్చారు మనకి. ఏమో వన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 4 అనే డైరెక్ట్రిక్స్ ఇచ్చారు. అయితే దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ అయితే అప్పుడు ఆ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో మన కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మనకి ఎలిప్స్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో మా వన్స్ అగైన్ ఇక్కడ ఏమి ఇచ్చారన్న క్వశ్చన్లో ఇక్కడ మనకి చూడండి హియర్ ఎలిప్స్ యొక్క సెంటరు ఆరిజిన్ వద్ద ఉన్నట్లయితే ఆ ఎలిప్స్ యొక్క ఎసెంట్రిసిటీ ఎంతని చెప్తున్నారు ఇక్కడ 1/2 అవుతుంది. తర్వాత ఇఫ్ అయితే ఏమైంది అన్నారు ఇక్కడ ఇఫ్ వన్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్ అంటే ఆ ఎలిప్స్ యొక్క 2 డైరెక్ట్రిసెస్లో ఒక డైరెక్ట్రిక్స్ x ఈజ్ ఈక్వల్ టు 4 అయినట్లయితే అప్పుడు దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఏమవుతుందో కనుక్కోమని చెప్తున్నాను. చూడమ్మా లెట్ us see ద డయాగ్రమాటికల్. ఇక్కడ ఏమి ఇచ్చారో ఫస్ట్ అమ్మా ఎలిప్స్ యొక్క అట్ ద సెంటర్ it is x-axis, it is y-axis, y dash, y dash. ఇక్కడ ఇచ్చేద్దామా ఇట్ ఈజ్ మనకి సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ అవుతుంది. ఇక్కడ సెంటర్ ఇక్కడ మనకి ఆరిజిన్ 0,0. సో ఆరిజిన్ ఎలిప్స్ యొక్క సెంటర్ ఎక్కడ ఉందని మనకి ఆరిజిన్ వద్ద అన్నారు. తర్వాత సో వన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఇచ్చారు. డైరెక్ట్రిక్స్ x ఈజ్ ఈక్వల్ టు +4 ఇచ్చారు. అంటే x ఈజ్ ఈక్వల్ టు +4 అంటే మనకి చూడండి x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే x వాల్యూ +4. సో x వాల్యూ +4 ఎక్కడ వస్తుంది మనకి పాజిటివ్ x యాక్సిస్ మీద వస్తుంది. హియర్ చూడండి ఇట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్. దట్ ఈస్ వాట్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ x ఈజ్ ఈక్వల్ టు 4. అయితే ఇక్కడ ఏం కనుక్కోమని చెప్తున్నారు ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ కనుక్కోమని చెప్తున్నారు. హియర్ వి అబ్జర్వ్ దట్ సో x ఈజ్ ఈక్వల్ టు 4 వన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్. హియర్ in this figure we observe that the ellipse equation is in the standard form. సో ఇక్కడ ఎలిప్స్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది ఇక్కడ మనకి స్టాండర్డ్ ఫామ్ లో ఉంది. సో స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద ఎలిప్స్ ఏమొస్తుంది ఇక్కడ ఫామ్ ఇక్కడ దట్ ఈస్ ఇక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ let the equation of the ellipse in standard form. Ellipse ఏమొస్తుంది జనరల్లీ దట్ ఈస్ x² by a square plus y² by b² is equal to 1. దట్ ఈస్ స్టాండర్డ్ ఫార్ములా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏ బి వాల్యూస్ ఇక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి గివెన్ ఎసెంట్రిసిటీ ఇచ్చారు. గివెన్ ఎసెంట్రిసిటీ ఎంత ఇచ్చారు గివెన్ ఎసెంట్రిసిటీ ఎంత ఈ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చారు. గివెన్ ద ఎసెంట్రిసిటీ వాల్యూ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఇచ్చారు. సో ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఎంత ఇచ్చారు వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. తర్వాత గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చారు x ఈజ్ ఈక్వల్ టు 4. So generally we know that the equation of the directrix is x is equal to formula directrix యొక్క formula x is equal to plus or minus a by ఇక్కడ మనకు ఓన్లీ పాజిటివ్ x యాక్సిస్ మీద ఉన్నటువంటి డైరెక్ట్రిక్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం x is equal to
A by A. Generally the formula for equation of the directrix is what? X is equal to A by A. సో ఎలిప్స్ ఈక్వేషన్ కూడా మనకి స్టాండర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది మన ఫార్ములా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. ఏ బై ఈ ప్లస్ ఇక్కడ ఎంత ఇచ్చారు వాల్యూ 4 ఇచ్చారు. హియర్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం ఫార్ములా దట్ ఈజ్ ఏ బై ఈ ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఈజ్ ఇక్కడ సాల్వ్ చేయండి. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4e. హియర్ ఈ వాల్యూ ఎంత ఇక్కడ ఎసెంట్రిసిటీ 1/2. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/2. Here 2 ones, 2 2s. Here a is equal to 2. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వి నో దట్ ఫార్ములా ఈజ్ వాట్ దట్ ఈజ్ వి నో దట్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 minus e square. We got b square is equal to a square into 1 minus e square. Here b square find out చేయాలి కాబట్టి a square. Here a value ఎంత ఇక్కడ let us see. Here a is equal to 2. a is equal to 2. 2 square. Here 1 minus e. Essentially ఎంత 1/2. So 1/2 whole square. Now b square is equal to 4 into 1 minus 1/4. Now b square is equal to 4 into 1 4. Cross multiply 4 into 1 4 minus 1/4. That is here 4 get cancelled. 4 minus 1 3. b square is equal to 3. Here a is equal to 2. Here squaring on both sides చేస్తే squaring on both sides, that is a square is equal to 4. So here a square is equal to 4. That is the equation of the ellipse is what? X square by a square plus y square by b square is equal to 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. a square వాల్యూ ఎంత 4, b square వాల్యూ వచ్చేసి 3. సబ్స్టిట్యూట్ చేయండి. Now therefore the equation of the ellipse is equation of the ellipse equation of the ellipse is x square by a square plus y square by b square is equal to 1. Here x square by a square and the value 4 plus y square by b square and the value 3 is equal to 1. సో నేను ఇక్కడ ఎంత తెలిసి ఇక్కడ 4కి 3 రెండు డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది. అంటే 4 3s 12. సో క్రాస్ మల్టిప్లై 3 into x square 3x square plus 4 into y square 4y square is equal to 1. Therefore 3x square plus 4y square is equal to 12. Now let us see the options. In option 3x square plus 4y square is equal to 12. Here fourth option 3x square plus 4y square is equal to 12. So 3x square plus 4y square is equal to 12. This is the solution for first MCQ in ellipse. Now let us see the second MCQ is the equation of the ellipse whose focus is at 4, 0 and whose eccentricity 4/5. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. The equation of the ellipse whose focus is at 4, 0. ఇక్కడ ఏం చెప్తాను మనకి the equation of the ellipse whose focus is at 4, 0. ఇక్కడ ఏదో ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఉంది 4 ఆప్షన్స్లో. ఆ ఎలిప్స్ ఈక్వేషన్ యొక్క ఫోకస్ 4, 0 వద్ద ఉంది. అంటే ఎలిప్స్ ఈక్వేషన్ వన్ ఆఫ్ ద ఫోసై ఈజ్ అట్ 4, 0 అండ్ ఆ ఎలిప్స్ ఈక్వేషన్ యొక్క ఎసెంట్రిసిటీ వాల్యూ ఎంత ఇచ్చారు 4/5. అయితే ఆ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఏదవుతుందని కనుక్కోమని చెప్తున్నారు. సో ఇక్కడ చెప్తున్నారు మనకి చూడండి ఆ ఎలిప్స్ ఈక్వేషన్ యొక్క ఫోకస్ 4, 0 అండ్ ఎసెంట్రిసిటీ 4/5 అయ్యేటువంటి ఎలిప్స్ ఈక్వేషన్ ఏదో కనుక్కోమని చెప్తున్నారు. అవును లెట్ us see the diagram అండి. ఇక్కడ ఏమి ఇచ్చారు ఫోకస్ 4, 0. హియర్ 4, 0. Here the y coordinate is 0. Here the focus is lies on x axis. The focus is lies on x axis.
here x dash and y dash. ఇక్కడ ఏమిచ్చారు, ఇట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. చూడండి హియర్ ఇట్ ఈస్ ఫోకస్, వన్ ఆఫ్ ద ఫోకస్ ఈజ్ ఎంత ఇచ్చారు ఇక్కడ 4,0. హియర్ వి అబ్జర్వ్ దట్ ద ఫోకస్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఎప్పుడైతే మనకి ఫోకస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందో ఆ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మేజర్ యాక్సిస్ అవుతుంది. హియర్ ద మేజర్ యాక్సిస్ ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఏ ఫామ్లో ఉంటుంది, ఇక్కడ స్టాండర్డ్ ఫామ్లో ఉంటుంది కదా. సో హియర్ ఇట్ ఈస్ హారిజాంటల్ ఎలిప్స్ కాబట్టి హియర్ ఇట్ ఈస్ హారిజాంటల్ ఎలిప్స్. హారిజాంటల్ ఎలిప్స్ అప్పుడు అవుతుంది మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు హారిజాంటల్ ఎలిప్స్ వస్తుంది. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ఫర్ సపోజ్ వర్టికల్ ఎలిప్స్ అయినప్పుడు మనకి a లెస్ దాన్ b ఫామ్ వస్తుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఏ ఫామ్లో ఉంది ఇక్కడ, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్, let the equation of the ellipse, ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఏ ఫామ్లో ఉంది, ఇక్కడ స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి దట్ ఈజ్ x² / a² + y² / b² is equal to 1. ఇదే చూడండి హియర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇక్కడ మనకి స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి చూడండి ఆ ఎలిప్స్ యొక్క ఫోకస్ ఏమవుతుంది ఫార్ములా ±a, 0 అవుతుంది. ఇక్కడ ఓన్లీ వన్ ఆఫ్ ద ఫోర్స్ మాత్రమే ఇచ్చారు కదా. గివెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసెంట్రిసిటీ రాయండి. గివెన్ ఎసెంట్రిసిటీ ఎంత ఇచ్చారు ఇక్కడ, E = 4/5 ఇచ్చారు. ఎసెంట్రిసిటీ E = 4/5. నెక్స్ట్ తర్వాత ఏమి ఇచ్చారు, గివెన్ ఫోకస్ ఎస్. సో ఇక్కడ ఎస్తో అయినా డినోట్ చేయొచ్చు లేదా క్యాపిటల్ Fతోనైనా డినోట్ చేయొచ్చు ఫోకస్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫోకస్ ఏమొస్తుంది మనకి వన్ ఆఫ్ ద ఫోర్స్ కాబట్టి మనకి 2 ఉంటాయి ±. ఇక్కడ ఓన్లీ పాజిటివ్ సైడ్ ఉన్నటువంటి ఫోకస్ ఇచ్చారు కాబట్టి +AE, 0 is equal to ఎస్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి ఫోకస్ 4, 0. when compared to these coordinates here the value of AE is equal to 4. తర్వాత here AE is equal to 4. Here the eccentricity value is 4/5. 4/5 is equal to 4. Here 4 get cancelled. Now here a/5 is equal to 1. Cross multiply చేస్తే now here a is equal to 5. ఇక్కడ ఏం కావాలి మనకి, ఇక్కడ a² కావాలి కాబట్టి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే దట్ ఈస్ a² is equal to 5 square. a² is equal to 5 square. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో a² లేదు, 5 square ఇక్కడ ఆప్షన్ 2 ఆప్షన్ 3లో ఉంది. నో లెట్స్ ఇది రెండిట్లేదు చూద్దాం. నేను లెట్ us find the value of b. సో b² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇక్కడ మనకి స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, b² is equal to a² into 1 minus e². చూడండి b² is equal to a² into 1 minus e². హియర్ ద వాల్యూ ఆఫ్ b² ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి b² a² వాల్యూ దట్ ఈస్ 5 square 1 minus e². ఈ వాల్యూ ఎంత 4/5 whole square. Now b² is equal to 5 square into 25. 1 minus 4/5 whole square into 16/25. Now here b² is equal to 25 into 25 1 is 25 minus 16/25. Here 25 get cancelled. Now here 25 minus 16. Now here the b² is equal to 9. The value of b² is equal to 9. ఇక్కడ 9 ఏమో రాసుకోవచ్చు మనం ఇక్కడ, therefore b² is equal to 9. అంటే 9 ఏమో రాసుకోవచ్చు ఇక్కడ 3 square. Now therefore the equation of the ellipse ఏమొస్తుంది, now therefore x² by a² ఎంత వాల్యూ 5 square plus y² by b² ఎంత వాల్యూ 3 square is equal to 1. So x² by 5 square, y² by 3 square is equal to 1. So let's check the options. 5 square, 3 square. So here the second option is the right answer. Second option is the answer. Now let us see the third MCQ.
ద ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ రెక్టాంగిల్ aligned with the coordinate axis, which in turn is inscribed in another ellipse that passes through the point 4, 0. Then the equation of the ellipse is, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇచ్చారు. అంటే ఒక ఎలిప్స్ ఈక్వేషన్ అంటే ఒక ఎలిప్స్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ లోపల ఇన్స్క్రైబ్ చేశారు. అంటే ఒక రెక్టాంగిల్ లోపల గివెన్ ఎలిప్స్ ఈక్వేషన్ ఉంది. అంటే ఎలా వస్తుంది మనకి డయాగ్రామాటికలీ, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక రెక్టాంగిల్ లోపల ఒక ఎలిప్స్ని ఇన్స్క్రైబ్ చేసామని చెప్తున్నారు. రైట్, ఇక్కడ రెక్టాంగిల్ లోపల ఎలిప్స్ వచ్చేసి ఇచ్చాను. ఇలా ఇక్కడ ఏం చేశారు, ఒక రెక్టాంగిల్ లోపల ఒక ఎలిప్స్ని ఇన్స్క్రైబ్ చేశారు. తర్వాత ఇక్కడ ఏం చేశారు, ఈ రెక్టాంగిల్ మళ్ళీ ఎక్కడ ఉందని చెప్తున్నాను, ఈ రెక్టాంగిల్ ఇదంతా ఇక్కడ మనకి ఒక ఎలిప్స్లో ఉందని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, మొత్తం ఈ రెక్టాంగిల్ కూడా ఒక ఎలిప్స్ లోపల ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇంకో ఎలిప్స్ని ఫామ్ చేయాలి. ఇంకో ఎలిప్స్ ఫామ్ చేయాలంటే just 1 second. Now let us see the figure. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఎలిప్స్ వచ్చేసి మనం కనుక్కోవాల్సినటువంటి ఎలిప్స్ ఈక్వేషన్. సో ఈ ఎలిప్స్ లోపల ఏముంది, ఒక రెక్టాంగిల్ ఉంది, ఆ రెక్టాంగిల్ లోపల ఒక ఎలిప్స్ ఉంది. అయితే ఈ ఎలిప్స్ ఈక్వేషన్ ఏదో కనుక్కోమని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఫస్ట్ ఇది గివెన్ ఎలిప్స్ ఈక్వేషన్ ఈజ్ వాట్, x² + 4y² ఈజ్ ఈక్వల్ టు 4. ఇది గివెన్ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్. ఈ ఎలిప్స్ ఈక్వేషన్ ఎక్కడుంది మనకి, రెక్టాంగిల్ లోపల ఉంది. సో ఈ రెక్టాంగిల్ ఎక్కడుంది మనకి, సో అనదర్ ఎలిప్స్ లోపల ఉంది. సో అయితే ఈ అనదర్ ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నౌ లెట్ us see, చూడండి, నౌ లెట్ us run the coordinate axis. Is what, sorry, x dash y dash. ఇక్కడ ఏమి ఇచ్చారు, here the ellipse is first inscribed in a rectangle aligned with the coordinate axis in which term, so another ellipse is that passes through the point 4, 0. ఫస్ట్ ఇక్కడ గివెన్ ఎలిప్స్ ఇచ్చారు. చూడండి, గివెన్ ఎలిప్స్ని ఇక్కడ స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. సో గివెన్ ఎలిప్స్ ఏం ఇచ్చారు, ఇక్కడ x² + 4y² ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడింగ్ విత్ 4 చేయండి. డివైడింగ్ విత్ 4 చేస్తే హియర్ x² / 4 + 4y² / 4 is equal to 4/4 అంటే 1. ఇక్కడ 4 get cancel, that is x² / 4 plus y² / 1 is equal to 1. Here a² is equal to 4 and b² is equal to 1. That is a is equal to √4 అంటే 2 అవుతుంది, and b is equal to √1 అంటే వాల్యూ 1 అవుతుంది. గివెన్ ఎలిప్స్ యొక్క వర్టిసెస్ ఇక్కడ ఏమొస్తాయి, ఇక్కడ వర్టిసెస్ దీస్ ఆర్ ఆల్ ద వర్టిసెస్ a dash, these are all the two vertices. ఏమొస్తాయి, 2 vertices here,
ఏ డాష్ ఏ ఎంత వస్తుంది ఇక్కడ పాయింట్ హియర్ చూడమ్మా. సో ఇట్ ఈస్ సెంటర్ వచ్చేసింది మనకి 0,0. సో 0,0 నుంచి ఇక్కడ మనకి చూడమ్మా సెంటర్ నుంచి వర్టెక్స్ ఉన్న డిస్టెన్స్ మనకి స్మాల్ ఏ కదా, జనరల్ ఇక్కడ ఏమైనా వస్తుంది వర్టెక్స్ A,0 రాస్తుంది. సో A,0 ఇక్కడ ఏమొస్తుంది, ఏ వాల్యూ ఎంత 2 అంటే ఇక్కడ 2,0 వన్ ఆఫ్ ద వర్టెక్స్ ఈజ్ ఏమొస్తుంది ఇక్కడ 2,0 వన్ ఆఫ్ ద వర్టెక్స్ ఈజ్ 2,0 అవుతుంది. సో ఇక్కడ వర్టెక్స్ 2,0 అయింది కాబట్టి చూడండి వర్టెక్స్ ఇక్కడ 2,0 అయితే చూడండి. సో హియర్ ద ఎక్స్ కోఆర్డినేట్ లెంత్ ఎంత ఇక్కడ మనకి సెంటర్ నుంచి ఇక్కడ ఈ లెంత్ ఎంత ఇక్కడ మనకి 2 యూనిట్స్ ఉంది కాబట్టి చూడండి ఈ లెంత్ ఎంత ఇక్కడ మనకి 2 యూనిట్స్ అంటే ఇక్కడ ఎక్స్ లెంత్ ఇక్కడ మనకి 2 యూనిట్స్ కాబట్టి వన్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమవుతుంది ఇక్కడ. సో ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ 2,0. సో ఈ పాయింట్ వచ్చేసి ఎంత 2, సో 2, సో వై కోఆర్డినేట్ లెంత్ ఎంత ఇక్కడ చూడండి. సో దీంట్లో ఉన్నటువంటి వై కోఆర్డినేట్ లెంత్, సో వై కోఆర్డినేట్ ఎంత మనకి 0, B రాస్తుంది ఈ కోఆర్డినేట్. సో ఎలిప్స్ యొక్క కోఆర్డినేట్ ఎంత 0, B అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వై కోఆర్డినేట్ లెంత్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి. సో ఈ డయాగ్రామ్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ కూడా టచ్ అవ్వాలి. జనరల్ ఇక్కడ ఏం రాస్తాం మనం కోఆర్డినేట్స్ 0, B రాస్తాం. జనరల్ ఇక్కడ ఏం రాస్తాం 0, B. సో 0, B రాస్తాం. సో 0, B రాస్తే ఇక్కడ B కోఆర్డినేట్ ఎంత అవుతుంది వాల్యూ 0,1 పాయింట్ ఇక్కడ. సో 0, 1 అవుతుంది అంటే ఇక్కడ వై కోఆర్డినేట్ లెంత్ ఎంత ఇక్కడ 1 యూనిట్, ఎక్స్ కోఆర్డినేట్ లెంత్ 2 అంటే x2 y1 కూడా ఇక్కడ ఎంత పాయింట్. సో 2, 1 అవుతుంది. సో 2, 1. సో here we observe that rectangle యొక్క వన్ ఆఫ్ ద కార్నర్ ఎంత 2, 1. హియర్ ద 4 కార్నర్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ we observe that ఈ 4 కార్నర్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనకి. సో అనదర్ ఎలిప్స్ గుండా ఉన్నాయి 4 కార్నర్స్ మనకి అనదర్ ఎలిప్స్ గుండా పాస్ అవుతున్నాయి. సో అనదర్ ఎలిప్స్ ఇక్కడ మనకి ఈ 4 రెక్టాంగిల్స్ యొక్క కార్నర్స్ గుండా పాస్ అవుతుంది కాబట్టి చూడండి. సో వన్ ఆఫ్ ద కార్నర్ ఎంత ఇక్కడ 2, 1 తర్వాత అనదర్ కార్నర్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి చిన్న. హియర్ 11th క్వశ్చన్లో ద అనదర్ ఎలిప్స్ ఈజ్ దట్ పాసెస్ త్రూ ద పాయింట్ 4, 0 అయితే ఈ అనదర్ ఎలిప్స్ ఈక్వేషన్ ఇక్కడ ఏ పాయింట్ పాస్ అవుతుందని చెప్తున్నారు, పాసింగ్ త్రూ ద పాయింట్ 4, 0. హియర్ ద పాయింట్ 4, 0 ఈజ్ లైస్ ఆన్ x axis. ద పాయింట్ 4, 0 ఈజ్ లైస్ ఆన్ x axis అంటే ఇక్కడ మనకి అనదర్ ఎలిప్స్ ఈక్వేషన్ ఇక్కడ ఏ ఫామ్లో ఉంది, స్టాండర్డ్ ఫామ్లో ఉంది. ఆ ఎలిప్స్ ఈక్వేషన్ ఇక్కడ మనకి 2 పాయింట్స్ కూడా పాస్ అవుతుంది. ఏమో 2 పాయింట్స్ ఇక్కడ 2, 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అనదర్ ఎలిప్స్ ఈక్వేషన్ యొక్క సెంటర్ నుంచి ఇట్ ఈస్ మనకి ఏమవుతుంది ఇక్కడ వర్టెక్స్, అనదర్ ఎలిప్స్ యొక్క వర్టెక్స్ ఎంత ఉంది మనకి డిస్టెన్స్. సో let the equation of the another ellipse, let another ellipse ఏమనుకోవచ్చు ఇక్కడ x² బై a² ప్లస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకు కనుక్కోవాల్సిన ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి అనదర్ ఎలిప్స్ ఏ ఫామ్ ఉంది, స్టాండర్డ్ ఫామ్ ఉంది. ఇక్కడ క్యాపిటల్ A క్యాపిటల్ B రాసుకుంది అంటే ఇట్ ఈజ్ మనకి ఏమొస్తుంది అనదర్ ఎలిప్స్ యొక్క మనకి వర్టెక్స్ ఏమవుతుంది మనకి క్యాపిటల్ A, 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఇచ్చారు వర్టెక్స్ 4, 0 ఇచ్చారు అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇక్కడ 4 అవుతుంది. అంటే ఇక్కడ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 4, క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం B వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ గివెన్ పాయింట్ ఇచ్చారు. సో 2, 1. సో హియర్ 2, 1. సో లెట్ ఇట్ బి యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. హియర్ 2, 1 passes through the point. 2, 1 equation 1 passing through the point. Equation 1 passing through 2, 1. Then substitute చేస్తే here 2 square by a². Here a is equal to ఎంత 4. A is equal to 4 అంటే 2 square by 4 square plus y² by సో y కోఆర్డినేట్ ఎంత 1 కదా 1 square b² is equal to 1. ఇప్పుడు సాల్వ్ చేయండి. Here the 2 square is 4 by 4 square is 16
plus 1 square into 1, 1 by b square is equal to 1. Here 4 ones, 4 fours. Here 1 by 4 plus 1 by b square. Here how much? 1 by 4 plus 1 by b square. 1 by 4 plus 1 by b square is equal to 1. Here 1 by 4 and side this. Here 1 by b square is equal to 1 minus 1 by 4. Here 1 by b square is equal to 1 minus 1 by 4 and 4 minus 1. 4 minus 1 by 4. That is 1 by b square is equal to 3 by 4. 1 by b square is equal to 3 by 4. So, reciprocal change both sides. B square is equal to 4 by 3. B square is equal to 4 by 3. So, a square తెలుసు, b square తెలుసు. From equation 1. Equation ellipse equation, that is x square by a square plus y square by b square is equal to 1. That is x square by a square ante 4 square plus y square by b square ante. So here how much? B square is 4 by 3. Just one second. A is equal to 4, a square is equal to 4 square. Now that is solve చేయాల్సి ఉంటుంది. So b square how much? 4 by 3. 4 by 3 is equal to 1. So the name writes x square by 16 plus the name writes y square by 4 by 3 అంటే 3y square by 4 is equal to 1. సో ఇక్కడ ఏమొస్తుంది LCM ఇక్కడ? అంటే ఇక్కడ 4కి 16కి LCM. 4కి 16కి 4 16 అవుతుంది LCM ఇక్కడ. 16 is the LCM అవుతుంది. 16 1 16 అవుతుంది ఇక్కడ x square plus 4 then solve అవుతుంది ఇక్కడ. So 4 times 4 3 is 12. 12y square is equal to 1. Therefore x square plus 12y square is equal to 16. X square plus 12y square is equal to 16. Let us see the options. So x square plus 12y square is equal to 16. Here it is the first option is the right answer. So ఇక్కడ ఏమి ఇచ్చారన్న క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్. సో ద ఎలిప్స్ ఈజ్ అంటే ఇక్కడ గివెన్ ఎలిక్వేషన్ ని ఒక రెక్టాంగిల్ లోపల ఉంచారు. తర్వాత ఆ రెక్టాంగిల్ ఎక్కడ ఉంది? మనకి అనదర్ ఎలిప్స్ లోపల ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అనదర్ ఎలిప్స్ తీసుకున్నాం. ఆ అనదర్ ఎలిప్స్ లోపల ఒక రెక్టాంగిల్ ఉంది. ఆ రెక్టాంగిల్ లోపల గివెన్ ఎలిప్స్ ఉంది. సో అయితే ఇక్కడ అనదర్ ఎలిప్స్ ఇక్కడ మనకి ఏ పాయింట్ ఉంటే పాస్ అవుతుందని చెప్తున్నారు. పాసింగ్ టు ద పాయింట్ 4,0 ఇచ్చారు. అంటే సెంటర్ నుంచి ఆ ఎలిప్స్ యొక్క ఎడ్జ్ పాయింట్ ఉన్నటువంటి డిస్టెన్స్ మనకి ఏమవుతుంది ఇక్కడ? క్యాపిటల్ ఏ అనుకున్నాం. సో స్మాల్ ఎలిప్స్ ఇక్కడ మనకి స్మాల్ ఏ తీసుకున్నాం. అంటే వర్టెక్స్ ఇక్కడ స్మాల్ a,0. ఇక్కడ ఏం తీసుకున్నాం? అనదర్ ఎలిప్స్కి వర్టెక్స్ క్యాపిటల్ a,0 తీసుకున్నాం. అంటే 4,0ని క్యాపిటల్ a,0 అనుకుంటే a is equal to 4 అవుతుంది. లేదా ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫార్మ్ ఎలా ఉంది? x square by a square y square b square అంటే క్యాపిటల్ a is equal to ఎంత? 4 అవుతుంది. ఇంకా b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ రెక్టాంగిల్ యొక్క కార్నర్ ఈ ఎలిప్స్ అనదర్ ఎలిప్స్ మీద పాస్ అవుతుంది కాబట్టి ఆ 2,1 అనే పాయింట్ని ఆ ఎలిప్స్లో సబ్స్టిట్యూట్ చేసి సో సాల్వ్ చేయగా వచ్చేది మనకి b స్క్వేర్ వాల్యూ వస్తుంది. b స్క్వేర్ a స్క్వేర్ b స్క్వేర్ని ఈ రిక్వైర్డ్ అనదర్ ఎలిప్స్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. సో దిస్ క్వశ్చన్ is also important for JEE mains. So PYQs. Now let us see the another MCQ. Now let us see the fourth MCQ. ఇక్కడ ఏమి చెప్తున్నా? If focus of an ellipse is at the origin. Focus of an ellipse is at the origin. అంటే ఎలిప్స్ యొక్క ఫోకస్ ఎక్కడ ఉంది? మనకి ఆరిజిన్ వద్ద ఉందని చెప్తున్నారు. తర్వాత ద డైరెక్ట్రిక్స్ ఈజ్ ద లైన్ x is equal to 4. అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు? x is equal to 4 ఇచ్చారు. అండ్ ద ఎసెంట్రిసిటీ ఈజ్ 1/2. అయితే ఎలిప్స్ యొక్క ఎసెంట్రిసిటీ ఇచ్చారు, వన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఇచ్చారు, ఫోకస్ ఆఫ్ ద పాయింట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫోకస్ ఆఫ్ ద పాయింట్ ఎంత? ఆరిజిన్ అని చెప్తున్నారు. దెన్ ద లెంత్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్. అయితే ఆ ఎలిప్స్ యొక్క సెమీ మేజర్ యాక్సిస్ అంటే సెమీ మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. చిన్న ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకి డైరెక్ట్రిక్స్ లైన్ అంతా x is equal to 4 ఉంది.
అంటే డైరెక్ట్రిక్స్ లైన్ కూడా మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్లయితే చూడండి, అంటే x ఈజ్ ఈక్వల్ ఫర్ ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్. సో మనకి డైరెక్ట్రిక్స్ లైన్ మనకి ప్యారలల్ టు y యాక్సిస్ ఉన్నప్పుడు సో ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి హారిజాంటల్ ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇక్కడ హారిజాంటల్ ఫామ్ ఉంటుంది. అంటే ఎలా వస్తుంది ఇక్కడ డయాగ్రమాటిక్గా ఇచ్చాను. ఇక్కడ ఏమవుతుంది ఆరిజిన్, ఇక్కడ ఏమన్నా తీసుకోవాలి మనం ఆరిజిన్ని ఫోకస్గా ట్రీట్ చేయాలి. ఏమన్నారు వాళ్ళు, ఫోకస్ ఈజ్ అట్ ద ఆరిజిన్ అన్నారు. కాబట్టి ఇక్కడ ఫోకస్ దగ్గర చిన్న ఏం తీసుకుంటాం, మనకి ఇక్కడ సెంటర్ సి అనుకుంటే ఇక్కడ ఫోకస్ ఏం తీసుకోవాలి పాయింట్, ఇక్కడ మనం ఆరిజిన్ 0,0. ఇట్ ఈస్ ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఇచ్చారు. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్. జనరల్లీ ఇది మనకి ద కోఆర్డినేట్ ఆఫ్ జెడ్ రాస్తాం. ఇక్కడ జెడ్, ఇట్ ఈస్ సెంటర్ సి, ఇట్ ఈస్ ఫోకస్. సమ్టైమ్స్ ఇక్కడ ఫోకస్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎస్తో డినోట్ చేస్తాం, లేదా క్యాపిటల్ ఎఫ్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ని స్మాల్ సి రాసుకున్నాం. హియర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది డైరెక్ట్రిక్స్ నేను రాసుకోవచ్చు మనం చూద్దాం. హియర్ ద డిస్టెన్స్ సెంటర్ టు ది డైరెక్ట్రిక్స్ ఏం రాయొచ్చు మనం, దట్ ఈస్ లెట్ వి నో దట్ చూడండి, వి నో దట్ సిజెడ్. జనరల్ ఇక్కడ ఎలిప్స్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది, స్టాండర్డ్ ఫామ్లో ఉంది. స్టాండర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు సెంటర్ ఏం రాస్తాం, 0,0 రాస్తాం. తర్వాత జెడ్ యొక్క మనకి డైరెక్ట్రిక్స్ యొక్క కోఆర్డినేట్స్ ఇక్కడ ఏమొస్తాయి, జెడ్ యొక్క కోఆర్డినేట్స్ a/e,0 రాస్తాం. కోఆర్డినేట్స్ జెడ్ కోఆర్డినేట్స్ a/e,0 ఈ సెంటర్. సో సిజెడ్ వచ్చేసి ఏమొస్తుంది మన డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది ఏజెడ్. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే x2 మైనస్ x1 a/e మైనస్ 0. ఇక్కడ ఏమొస్తుంది మనకి, దట్ ఈస్ a/e వస్తుంది. సెంటర్ నుంచి డిస్టెన్స్ వరకు అంటే ఇక్కడ కోఆర్డినేట్స్ a/e వస్తుంది. అంటే సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు a/e. ఇక్కడ సిజెడ్ ఏం రాయొచ్చు మనం, సిఎస్ ప్లస్ ఎస్జెడ్గా రాయొచ్చా. సిజెడ్ని చిన్న సిఎస్ ప్లస్ ఎస్జెడ్ ఈజ్ ఈక్వల్ టు a/e. సో సిఎస్ అంటే ఇక్కడ మనకి సెంటర్ నుంచి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్. సో ఇక్కడ ఎక్కడ వస్తుంది మనకి స్టాండర్డ్ ఫామ్లో చెప్పాం. సో ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్లో ప్రూవ్ చేసాం. అంటే సిఎస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది ఫోకస్, ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది ఫోకస్ ఈజ్ సిఎస్. దట్ ఈజ్ సిఎస్ ఎంత వాల్యూ ఏఈ. అంటే సిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిస్టెన్స్ ఏఈ అవుతుంది. దట్ ఈజ్ ఏఈ ప్లస్ ఎస్జెడ్ ఈజ్ ఈక్వల్ టు a/e. Now that is sz is equal to a/e minus ae. Here we observe that sz is equal to what, a/e minus a/e. Here sz is equal to రెండిట్లో a కామన్ ఉంది కాబట్టి a కామన్ తీస్తే 1/e minus e. It is sz means ఇక్కడ what, ఇక్కడ ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి డైరెక్ట్రిక్స్ లైన్ వల్ల ఇచ్చారు. ఎంత ఇచ్చారు ఇక్కడ వాల్యూ, దట్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇక్కడ x కోఆర్డినేట్ 4 అంటే ఇక్కడ z కోఆర్డినేట్స్ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 4,0 అన్నారు. కాబట్టి మనకి ఫోకస్ ఏమన్నారు, మనకి ఫోకస్ వచ్చేసి ఫోకస్ ఆఫ్ ఎనీ ఎలిప్స్ ఈజ్ అట్ ద ఆరిజిన్ అన్నారు. అంటే ఇక్కడ ఫోకస్ ఆఫ్ ద పాయింట్ ఇక్కడ ఏమవుతుంది, ఆరిజిన్. అంటే ఫోకస్ ఆఫ్ ద పాయింట్ 0,0 అవుతుంది, ఆరిజిన్ అవుతుంది. కాబట్టి చూడండి, నౌ దేర్ఫోర్ ఇక్కడ sz, నౌ ద డిస్టెన్స్ ఫ్రమ్ focus to the directrix, that is ఏమొస్తుంది మనకి, ఫోకస్ టు డైరెక్ట్రిక్స్ ఎంత మనకి sz కదా. దట్ ఈజ్ sz ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఎవరికి ఇక్కడ, సో సెంటర్ నుంచి చూడండి డైరెక్ట్రిక్స్ అంటే 0,02 డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే ఫోకస్ ఎంత ఇక్కడ ఎస్ 0,0, జెడ్ ఎంత ఇక్కడ మనకి డిస్టెన్స్ పాయింట్ ఎంత 4,0. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 4 - 0 హోల్ స్క్వేర్
ఇక్కడ ఏమొస్తుంది 0 - 0 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ సెంటర్ ఇది మనకి 0, 0 అవుతుంది కదా, ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 4 అవుతుంది. అంతే కదా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అప్లై చేస్తే చూడండి ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ, దట్ ఈజ్ √4 - 0 హోల్ స్క్వేర్. 4 - 0 హోల్ స్క్వేర్, తర్వాత ఇక్కడ 0 వస్తుంది. ఇప్పుడు 4 స్క్వేర్ అంటే 4 - 0, ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ SZ = 4. SZ = 4. ఇక్కడ SZ అంటే మనకి ఏం తెలుసు, A × 1/e - e. Therefore చూడండి SZ అంటే వాల్యూ A × 1/e - e = 4. తర్వాత క్వశ్చన్ల వల్ల ఏమి ఇచ్చారు, ఇక్కడ ఎసెంట్రిసిటీ వాల్యూ, ద ఎసెంట్రిసిటీ గివెన్ ఏమి ఇచ్చారు వాల్యూ, ఎసెంట్రిసిటీ E = ఎంత వాల్యూ 1/2 ఇచ్చారు. ద ఎసెంట్రిసిటీ వాల్యూ E = 1/2. చూడండి ఎసెంట్రిసిటీ వాల్యూ E = 1/2 ఇచ్చారా. సో హియర్ E = 1/2 అయితే, సో E = 1/2 అయితే 1/e ఏమవుతుంది కూడా 1/2. 1/e ఇక్కడ ఏముంది, రెసిప్రోకల్ రాస్తే 2 అవుతుంది. చూడండి హియర్ A × 1/e, 1/e ఎంత వాల్యూ 2 అవుతుంది, మైనస్ ఈ వాల్యూ ఎంత 1/2 = 4. A × 2 2s 4 minus 1/4 = 4. So 4 minus 1. So 3/4 = 4. Now 3a = 4 4s are 16. Now a is equal to the value 16/3. The b square value is no need. So length of the semi major axis అన్నారు కాబట్టి మనకి లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ వచ్చేసి మనకి చూడండి, లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ వచ్చేసి మనకి 2a అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ, ఇక్కడ స్మాల్ మిస్టేక్ ఈస్ ఫౌండ్ హియర్. చూడండి సో ఇక్కడ ఎంత వాల్యూ 2 వస్తుంది. ఏ వాల్యూ ఎంత ఫార్మల్స్ కూడా 2, ఇక్కడ 4 - 1/, ఇక్కడ అది 2 అవుతుంది, 3/2 అవుతుంది, 3/2. సో హౌ మచ్ కూడా 2 4s are 8, 2 4s are 8. Here a is equal to 8/3. A is equal to 8/3. Now therefore the length of the semi major axis is a formula, that is A. Therefore A is equal to 8/3. Now let us see the options. Here the fourth option is the right answer. This is the solution for fourth MCQ. ఇక్కడ మనకి ద లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ వచ్చేసి మనకి జనరల్ ఫార్ములా వచ్చేసి 2a అవుతుంది. సో సెమీ మేజర్ వచ్చేసి మనకి ఏమవుతుంది, దాంట్లో హాఫ్ అన్నట్టు 2aలో హాఫ్ అంటే ఎంత, 2a/2 అంటే a వస్తుంది. సో ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి a వచ్చి స్మాల్ a ఇస్ ద లెంత్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ అవుతుంది. కాబట్టి స్మాల్ a వాల్యూ ఎంత, వాల్యూ 8/3. నౌ లెట్ us see the fifth MCQ. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ద మేజర్ యాక్సిస్ ఆఫ్ an ellipse is 3 times మైనర్ యాక్సిస్ దెన్ ద ఎసెంట్రిసిటీ. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక ఎలిప్స్ యొక్క మేజర్ యాక్సిస్ ఎలా ఉందని చెప్తున్నారు, ఈజ్ 3 times ఇట్స్ మైనర్ యాక్సిస్. అంటే ద లెంత్ ఆఫ్ ద మేజర్ అకార్డింగ్ టు ఇక్కడ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే వి నో దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్టాండర్డ్ ఫామ్ తీసుకున్నట్లయితే చూడండి, ఎలిప్స్ యొక్క ఇక్కడ the major axis of an ellipse is 3 times minor axis. ఇక్కడ ఏమొస్తుంది మనకి చూడండి, here it is x dash and y dash. చూడండి లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఇక్కడ ఎలా ఉంది మనకి, లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఇక్కడ మనకి చూడండి మైనర్ యాక్సిస్ కంటే 3 times ఎక్కువ ఉందని చెప్తున్నారు. we know that మనకి ఏం తెలుసు ఫార్ములా, ద లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఏమొస్తుంది ఫార్ములా, నో దట్ 2a అంటే a నుంచి a డాష్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్
that is 2a అవుతుంది. that is 2a. తర్వాత the length of the minor axis ఏమవుతుంది ఫార్ములా, that is b dash ఎంత వస్తుంది మనకి, that is 2b. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, మేజర్ యాక్సిస్ ఎలా ఉందని చెప్తున్నారు. మేజర్ యాక్సిస్ అంటే ఇక్కడ ఏమన్నా దట్ ఈస్ 2a ఈజ్ ఈక్వల్ టు మైనర్ యాక్సిస్ కంటే 3 times ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఇక్కడ మేజర్ యాక్సిస్ ఈజ్ అంటే ఇక్కడ ఏమైనా వస్తారు సింబల్ ఈజ్ ఈక్వల్ టు మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ 2a ఈజ్ అన్నది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 3 times అన్నది కాబట్టి ప్రొడక్ట్ చేయాలి 3 into 2b. సో ఇక్కడ 2 to get క్యాన్సిల్ అయిపోతే హియర్ a ఈజ్ ఈక్వల్ టు 3b 3 into b. నౌ దేర్ ఫర్ the eccentricity we know that ఇక్కడ ఏం కనుక్కోండి, then the eccentricity is అయితే ఐలెప్స్ ఈక్వేషన్ యొక్క eccentricity ఎంత కనుక్కోమని చెప్తున్నారు. we know that here we observe that the eccentricity in the ellipse equation in the standard form కాబట్టి eccentricity ఏమంత ఫార్ములా రూట్ ఆఫ్ a square minus b square by a square. నో సాల్వ్ చేయండి. ఇక్కడ a is equal to square root of ఏమొస్తుంది a square minus b square. a square అంటే ఇక్కడ 3b whole square minus b square by a square అంటే సేమ్ 3b whole square. now e is equal to square root of 3b square అంటే 9b square minus b square by 9b square. now therefore e is equal to square root of 9 minus 1 8b square divided by 9b square. b square get cancelled. now e is equal to square root of root 8 by 9. root 9 ఎంత వాల్యూ 3. root 8ని ఏమని రాసుకోవచ్చు మనం 2 root 2 రాసుకోవచ్చు. అంటే e is equal to root 8ని 2 root 2 రాసుకుంటే root 9 అంటే వాల్యూ 3. అంటే ఎసెన్షియల్ ఎంత వాల్యూ 2 root 2 by 3. 2 root 2 by 3. Here the first option is the right answer. Now let us see the 6th MCQ. ఇక్కడ ఏం ఇచ్చారు, ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ఎలిప్స్. ఇక్కడ ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చారు, ఆ ఎలిప్స్ ఈక్వేషన్ యొక్క ఎసెంట్రిసిటీ కనుక్కోని చెప్తున్నాను. హియర్ ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఎలిప్స్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. గివెన్ ఏమి ఇచ్చారు ఇక్కడ ఎలిప్స్ ఈక్వేషన్ x square plus 3y square is equal to 6. హియర్ డివైడింగ్ విత్ 6 చేయండి. ఇక్కడ ఎలా ఉంటుంది మనకి ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి కాబట్టి హియర్ x square by 6 డివైడింగ్ విత్ 6 రాస్తే x square by 6 plus 3y square by 6 is equal to 1. హియర్ 3 1s 3 2s అంటే హియర్ x square by 6 plus y square by 2 is equal to 1. హియర్ a square is equal to 6 and b square is equal to 2. now therefore we know that ఇక్కడ ఎలా ఉంది మనకి a square 6 b square 2 అంటే ఇక్కడ ఎలా ఉంది స్టాండర్డ్ ఫామ్ అంటే ఏ వాల్యూ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంపేర్ టు a and b, హియర్ a is greater than b ఫామ్లో ఉంది కాబట్టి a is greater than b ఫామ్ కాబట్టి హియర్ ఇప్పుడేం వస్తుంది మనకి ఈక్వాలిటీ therefore we know that the eccentricity formula, the eccentricity standard ఫామ్లో ఉంది కాబట్టి ఏమొస్తుంది ఫార్ములా రూట్ ఆఫ్ a square minus b square by a square. రూట్ ఆఫ్ a square ఎంత వాల్యూ 6 మైనస్ b square ఎంత వాల్యూ 2 డివైడెడ్ బై a square 6. now e is equal to root of 6 minus 2 4 by 6 2 2s 2 3s. now therefore e is equal to square root of 2 by 3. here the second option is the right answer. this is the solution for 6 MCQs. right, please subscribe, like and share.